నుంచి నాగేంద్ర బ్రదర్ ద్వారా సందేశాన్ని మనం విన్నాం. మరి ఎంతవరకు మీరు విన్నారో ఆ మాటలు మనం ఎంతవరకు అర్థం చేసుకున్నారో అది మీకే తెలియాలి. మానవుని యొక్క జీవితము, మానవుని యొక్క శరీర అవయవాల గురించి 12వ అధ్యాయము ప్రసంగిలో ఆయన ఎంత వివరంగా రాశాడు. మనం అనేక సార్లు చదువుతున్నాం, దాన్ని దాటిపోతున్నాం. కాబట్టి ఏది ఏమైనా ఈ చివరికి ఈ బ్రతుకు వ్యర్థమే, ఈ జీవితం వ్యర్థమే. కానీ వ్యర్థము కాకుండా కాపాడుకోవడానికి బ్రదరు వాక్యం ద్వారా చెప్తూ వచ్చాడు. మనం నమ్ముకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసి వాక్యము ధ్యానం చేసుకుందాం. అయ్యగారు ప్రార్థన ద్వారా అడిగాడు. అత్యంత ప్రేమ నమ్మకమైన తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. అపారమైన మీ ప్రేమ చేత నైనా మీరు కనికరించి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు చేసిన మేలులను బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇంతవరకు సహోదరుడు నాగేంద్ర గారి ద్వారా ప్రభువా శ్రేష్టమైన సందేశాన్ని మేమందరం విన్నాం. మరింతగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహోదరుని మరింతగా బలపరచండి. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణము వంటి వాడని అన్నావు. అలాగునైనా నాగేంద్ర ప్రసాద్ను మీరు నాయన బాణములాగా ఉపయోగించుకొనమని వేడుకొనుచూ ఉన్నాం. భవిష్యత్తు తరాలకు ప్రభువా నాయన అటువంటి వ్యక్తి అవసరమై ఉంటుండగా ఈ సంవత్సర ప్రారంభము నుండి ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. కార్య అంతము మేలు తన జీవితంలో, మరి వచ్చిన వారి జీవితంలో కూడా ప్రభువా కార్య అంతము శ్రేష్టమైనదిగా ఉండాలని, ప్రభువా మేలైనదిగా ఉండాలని ప్రతి వారము మేము ఆలోచించడానికి సహాయం చేయండి. ప్రభువా మీ పనులు అయితేనే, వ్యక్తిగత పనుల్లో అయితేనే, విశ్వాస జీవితంలో అయితేనే మీ ప్రారంభ విశ్వాసం ఎలా ఉందో, ముగింపు విశ్వాసం ఎలా ఉందో ప్రభువా వాటిని కూడా నాయన తెలియచేశాడు. మరి నాయన మరింతగా జ్ఞాపకం చేసుకోండి. సంఘము భారం కలిగి, బాధ్యత కలిగి ఈ దినం ఏర్పాటు చేసిన కూడికను మీరు ఎరుగుదురు తండ్రి, సహాయము చేయండి. దేవా, కొందరైనా జీవితంలో గొప్ప మేలు పొందాలని నాయన మీ దాసుడు నీలయంకుల్ గారిని మీరు నాయన బలపరిచి ప్రేరేపించి నాయన ఇక్కడ ఈ స్థలమందు జరిగిస్తున్న ఈ పరిచర్యను ప్రభువా అభివృద్ధిపరిచి సహాయము చేయండి. ఉన్నతమైన నాయన మీ ఆశయాలను మీ దాసుని ద్వారా మీరు నెరవేర్చి కృపచూపమని ప్రార్థిస్తున్నాం. అల్పుడనైనా నేను ఏమై ఉన్నానో మీరెరుగుదురు. నీ బిడ్డలకు నీ వాక్యమును ఎలా అందించాలో మా వల్లైతే కాదు కానీ మీరే కనికరిస్తారని ఆశిస్తున్నాం. మాట్లాడేది మీరు, వాక్యము మీది, ప్రజలు మీ వారు కనుక మీ చిత్తములోనే జ్ఞాపకము చేసుకొనమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధులారా, లోకానికి వెనకటి తరానికి యవనస్తులు అవసరమై ఉంది. జాగ్రత్తగా మనం పరిశీలిస్తే దేవుడు అనేక విషయాలను మనకు నేర్పుతూ ఉన్నాడు. దయచేసి పిల్లలు కొంత మౌనంగా ఉందాం. కొంత సమయము ఎంత, 1 గంటనా, 1 గంట వరకు ఆ అన్నం తయారంటే కేకులు అవి ఇవి దండిగున్నాయిలే. ఇవన్నీ కార్యక్రమాలు, విజిటింగ్స్ అన్నీ ఉన్నాయి. మంచిది. 1 1:30 అవుతుంది. జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు సొలొమోను యొక్క అనుభవ జీవితము తన జీవితమునే మన జీవితముగా ప్రకటించాడు. ఏమ్మా విన్నారా? ఏం విన్నామన్నా ఆయన చెప్పుకుంటూ పోయినాడు. మేము పిల్లలతో ఆడుకుంటూ ఉంటేమి ఇంతే అనుకుంటే ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉంటారని మనకు తెలుసు. ఎప్పుడు మాట్లాడుకునే మాట ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయములో ఎప్పుడు అది కంటత వాక్యం పిల్లలకు కూడా. ఆ వచ్చిన భాగాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము బాగా విందాము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆయను. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధులారా, దేవుని వాక్యము విన్నాం. రెండవ సందేశం వినాలంటే కొన్నిసార్లు అయ్యగారు అన్నట్టుగా వాసన వస్తుంది అని అనుకోవచ్చు. బాగా ఆలోచన చేద్దాం. మరలా అంటున్నాను, జీవితము మొత్తము కూడా
సొలొమోను మనకు తెలియజేశాడు బ్రదర్ నాగేంద్ర గారి ద్వారా. కానీ ఈ జీవితము చివరిగా ఆయన చెప్పాడు, యేసుప్రభు నమ్ముకుంటే మేలని. ఇది నమ్ముకునే విధానాన్ని గుర్తు చెప్తూ ఉన్నాడు. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి. చివరి మాట అన్నాడు, దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో, ఆయన సన్నిధిలో గడపడము ఆనందము. ఇక్కడ నూతన సృష్టి కలిగిన వ్యక్తి ఇంకా ఎంత ఆనందిస్తాడో దైవ గ్రంథంలో మనం చూస్తూ వెళ్ళవచ్చు. అమ్మా వింటున్నావా? పెద్దలైన వారు ఏదో నిద్రపోతున్నాం అనుకోవద్దు. పాతవి ఏం కావాలా? గతించాలి. ఇది బాగా జ్ఞాపకం చేసుకున్నాం. అయితే నూతన సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలో ఒక మాట యెషయా గ్రంథము 51వ అధ్యాయములో, యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి వచనము నుంచి మనము అలా సాగిపోతాం. బాగా వినండి. సృష్టిని నూతన సృష్టిలో ఉన్న మానవుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారలారా నా మాట వినుడి. ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవబడితిరో దాని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని చాలు. క్రీస్తునందు ప్రియులారా, నూతన సృష్టి అని మనము అనుకున్నాం, మనము నమ్మి ఉన్నాం. నమ్మినటువంటి మనము ఏమని, ఎలా ఉండాలో, ఏం చేయాలో ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. బ్రదర్ తెలియజేశారు రోమపత్రిక 12:2లో కదా, అక్కడ రాశాడు. అక్కడ ఏమని రాశాడో వివరంగా చదువుకున్నా. మీరు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుతిరి. ఇక్కడ బాగా నూతన సృష్టి ఎలా అంటే మనస్సు మారడం, మనస్సు మారి రూపాంతరము చెందడం. అంటే మనము తెలిసినటువంటి సంగతే, గంగులు పురుగు తను కొన్ని రోజులు, సుమారు ఒక 17 రోజులు అది లోపల తనను తాను చనిపోయి లేదా తనంతట తాను అల్లుకొని అది కొన్ని రోజులకు బయటకు వస్తుంది. ఏ రూపంలో వస్తుంది? సీతాకొక చిలుక రూపంలో. అంటే నూతన సృష్టిలో దాన్ని చూసినప్పుడు ప్రజలందరూ ఆనందిస్తారు. అమ్మా అర్థమైందా? నూతన సృష్టిలో ఉన్నటువంటి నీవైనా, నేనైనా, స్త్రీ అయినా, పురుషులైనా ఆలోచించవలసింది ఏంటంటే ఇతరుల విషయంలో మనం ఎలా కనబడుతున్నాము. పాత జీవితాన్ని పక్కలో ఉంచుకున్నామా? నూతన జీవితం కూడా పక్కలో ఉందని అనుకుంటున్నామా? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్నగారు చెప్తూ వచ్చారు, పాత జీవితము తాగుడుపోతాడు, ఇది మంచిదేలే అని అనుకుంటా ఉన్నాడు కదా. తాగి తాగి మత్తిల్లిన తర్వాత, అంటే వీడు బాగా మా కైపెక్కింది అంటున్నాడు మన భాషలో. కైపెక్కిన వాడు ఎలా ఉంటాడు, కైపు దిగిన వాడు ఎలా ఉంటాడు మీ అందరికీ బాగా తెలుసు. కైపులో ఉన్నవాడు ఏం మాట్లాడతాడో అదంతా గతించిపోయిన తర్వాత ఉదయం అడిగితే ఏమిరా రాత్రి ఇట్లా అన్నావంటే నేను మర్చిపోయినా, నాకు తెలియదు. కారణం ఏంటి? పాతవే అతడు తాగినప్పుడునేటువంటివి మర్చిపోయి ఇప్పుడు ఇలా వచ్చాడా? నూతన సృష్టి ఇక్కడ కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టిలో ఉండవలసిన పద్ధతి చెప్తా ఉన్నాడు. సీతాకొక చిలుక తన రూపాన్ని మార్చుకుంది. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచన ప్రకారము మనం మనసు మారుట వలన రూపాంతరము చెంది ఉన్నాం. రూపాంతరము చెందిన నీవు నేను ఆలోచించాలి. ఏమని ఆలోచించాలంట? ఇప్పుడు చదువుతున్న మాట, నీతిని అనుసరించి యెహోవాను వెదుకుచుండు వారలారా నా మాట వినుడి అన్నాడు. మొదట ఎవరి మాట వినాలా? బాగా వినండి, మరలా చెప్తున్నాడు దేవుడు. కొత్త జీవితం అలా నూతన సృష్టిలో ఉన్నటువంటి నీవు ఎవరి మాట వినాలా? ఒక మాట జ్ఞాపకం చేస్తా. గంగులు పురుగు అది నల్లగా ఉంటుంది, చూడడానికి అసభ్యకరంగా ఉంటుంది. మీకు తెలుసా? నల్ల పురుగు బొచ్చు పురుగు లాగా ఉండేది. అది రూపాంతరమైన తర్వాత ఎగిరిపోతుంది ఆనందంతో. అది భూమి మీద పాకేది ఎలా ఎగిరిపోయింది అంటే తన రూపాన్ని మార్చుకుంది.
ఇంతవరకు పాత జీవితంలో ఇప్పుడు అన్నట్టుగా సాల్మోన్ జీవితాన్నే చూసుకుందాం. పతనమైన జీవితం. మీకు సాల్మోన్ గురించి తెలుసో లేదో, ఎందుకు ఆయన ఎన్నో చేశాడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు. భార్యలు తన హృదయాన్ని ఏం చేశారు? దేవతల వైపు, గుళ్ళ వైపు, గోపురాల వైపు మరలించారు. ఎవరు? భార్యలే. అందుకే ఏకపత్ని పురుషుడై ఉండాలని కొత్త నిబంధనలు రాశా. బోధించే ఆయనైనా నేనైనా కూర్చున్న మనమైనా ఏ పత్ని ఉండాలా? ఏకపత్ని పురుషుడై ఉండాలంటే ఒకే భార్యను కలిగిన వాడు. ఎందుకు? ఈయన అనేక మంది బహుభార్యలను కలిగి ఏం తెచ్చుకున్నాడు? బాధ తెచ్చుకున్నాడు. మనసు గాయపడి ఉంది. జీవితాన్ని పాడు చేసుకున్నాడు. చివరకు ప్రభు మెచ్చుకోలేదు. అన్న అనుకుంటూ వచ్చాడు. ఆరంభం కంటే, ప్రసంగిలా రాశాడు కదా, ఆరంభం కంటే అంతము మేలు అంటే ఏంటి? ఆయన ఆరంభము చాలా చక్కగా విధేయతగా, ప్రభువా నీ ప్రజలను పరిపాలించుటకు నాకు వివేక హృదయము అనుగ్రహించు అని అడిగిన వాడే చివరికి ఏం రాశాడు? అంతా వ్యర్థమే అన్నాడు. ఎందుకు? ఎలా తెలిసిందమ్మా అంతా వ్యర్థమే అని? అది అనుభవపూర్వకంగా. అంటే దేవుడు చెప్పినట్లు కాకుండా లోకమంతా అనుభవించాడు కాబట్టి అలా చెప్తూ ఉన్నాడు. ఇది జ్ఞాపకం చేసుకో. ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? యెహోవాను వెదుకుచుండు వారలారా, ఆయనను నీతిని అనుసరించాలి. ఎవరిని వెతకాలి అమ్మా? చెప్పండి అక్క, ఎవరిని వెతకాలి? యెహోవాను వెదుకుచుండు వారలారా అన్నాడు. ఆయన్ను వెదకాలి. ఆ నీతిని అనుసరిస్తూ ఆయనను వెదకాలి. ఆయనను వెతుకుతే, ఆయన మాట వింటే, ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకు వినాలి అంటే, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించండి. అమ్మా, యేసుక్రీస్తు ద్వారా మన కొరింథీ పత్రికలో రాశాడు, క్రీస్తు యేసు అను నరుడు, ఆ క్రీస్తు యేసు అనే బండ. ఇప్పుడు దాకా అన్న వెండి తాడు, బంగారు, చెవులు, రకరకాలుగా విసరు అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఎక్కడున్నాయి అవన్నీ? దేహంలోనే ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇలా అనుకుందాం, ఇవన్నీ మంచి గుణలక్షణాలు నీతిని అనుసరించి నడిచేవారికి ఒక రకంగా ఉంటాయి. అక్రమంగా నీతిని తప్పి నడిచేవారికి ముళ్ళులాగా తయారవుతాయి. అప్పటికేమో బాగుంటాయి. అయితే ఇక్కడ చెక్కబడుట అని రాశాడు. ఒక మందిరంలో మనం తిమోతి పత్రికలో కూడా రాస్తాం, సజీవమైన రాళ్ల వలె అన్నారు కదా. సజీవమైన రాళ్ల వలె మనము చెక్కబడి అక్కడున్నాం. అయితే మనం ఏ బండ నుండి చెక్కబడితేమంటే, క్రీస్తు అన్నటువంటి బండ నుండి మనము చెక్కబడిన వారు. లోకం మనం ఇంతకుముందు ఎలా ఉన్నాము? ఆకారము లేదు, రకరకాలైనటువంటి కోణాల్లో మనం ఉన్నాము. ఈ రాయి దేనిలో అమర్చబడలేదు. అమ్మ, అర్థమైందా? ఒక రాయిని తీసుకొచ్చి గోడలు కడతామా అడనేటివి? ఎందుకు? చెక్కబడాలి. ఉల్లి ద్వారా చెక్కబడాలి. సుత్తె ద్వారా చెక్కబడుతుంది. అంటే ఏమి చెక్కబడుతుంది? ఆ గోడలో అమర్చబడాలి అంటే ఏవైతే అదనంగా ఉన్నాయో, ఏవైతే బాగలేవో వాటన్నిటిని ఏం చేయాలా? కొట్టబడాలి. అప్పుడే నువ్వు అమర్చబడతావు. అందుకే అన్నాడు, ఏ బండలో నుండి నువ్వు చెక్కబడితివో ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఇంకా పాప సంబంధమైన జీవితం, పాత జీవితం అలాగే మనం ఉంచుకొని ఎంతో ప్రార్థన చేసినా, సహోదరుడు చెప్తా వచ్చాడు కదా, ఎన్ని చేసినా పరలోకం ఉందో లేదో, మోక్షం పోతామో లేదో నమ్మకమో తెలియదు. నిజం అన్నావా లేదా? కానీ అట్లా లేదు. అంటే ఎక్కడైనా మరి బోధిస్తావు కాబట్టి ఆ మాటను మనం మార్చుకోవాలి. యేసుక్రీస్తును నిజరక్షకుడిగా అంగీకరించిన ప్రతి వాడికి ఏముంది? పరలోకం ఉంది. అయితే మరి తప్పు చేసినాను కదా నేను అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు తప్పు చేసినావు అనుకో, మరి పరలోకం పోతుందా అంటే పోదు అని దైవగ్రంథం చెప్తుంది. ఒకవేళ అలా చెప్తే అది తప్పుడు బోధ కింద వస్తుంది. ఎందుకు పోదు అంటే, నీవు శిక్ష అనుభవిస్తావు, అవమానం కూడా అనుభవిస్తావు. నీకు అర్థమైందా? క్రీస్తు న్యాయం పీఠం మీదర మనమందరము నిలిచి ఉంటాం. నిలిచి ఉన్నప్పుడు తప్పు చేసిన వాడికి శిక్ష ఉంది, అవమానం ఉంది అని రాశాడు. అంటే నువ్వు ఏ తప్పు చేయకపోతే బహుమానం తీసుకొని వెళ్ళిపోతావు. తప్పు చేసావు కాబట్టి అక్కడ నిలవాల్సి వస్తుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుందాం. అంటే రక్షణ పోదు కానీ బహుమతులు పోతాయి. బాగా యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తికి రక్షణ పోదు. అంటే అమ్మా, బ్రదర్ చెప్పినట్టు రెండు రకాలుగా ఉంటుంది. నమ్మినట్టు నటించేవాడు పోడు,
అది నీ వర్షన్లో ఆలోచిస్తే నమ్మినట్టు నటిస్తారు. కానీ ఇక్కడ బాగా మారు మనస్సు లేని జీవితము, మారు మనస్సు లేని బాప్తిస్మము, మారు మనస్సు లేని క్రైస్తవ జీవితం ఉందే, వారు ఎన్ని కార్యాలు అద్భుతాలు చేసినా, ఈ లోకంలో ఏం చేసినా వారికి ఏమీ లేదు, పరలోకము చేరే అవకాశమే లేదు. ఎలా చెప్పగలవంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు, అదే ఆలోచించండి. నువ్వు ఏ బండలో నుండి చెక్కబడతావో ఆ గుణ లక్షణాలను మనం కలిగి ఈ నూతన సంవత్సరములో ఎలా ఉండాలో మనం ఆలోచించాలి. ఎందుకంటే పాత జీవితమును గురించి మనము ఏది కూడా పట్టించుకోకూడదు, అది వదిలేయాలి. పాతవి గతించను, ఇదిగో కొత్తవి మొదలైన నూతన సృష్టిలో కొత్త ఆరంభము. ఇప్పుడు దాకా అన్నాడు కదా, ఆరంభము కంటే అంతము మేలని కదా. మరి మోషే అంతం ఎలా ఉందో తెలుసా? బాధకరంగా ఉంది. ఆరంభం ఎంత అద్భుతంగా ఉంది అమ్మా, ఆరంభం ఎంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇంతవరకు ధ్యానం చేశాడు సొలొమోను గురించి, ఆరంభం అద్భుతంగా ఉంది. అబ్బో, ఈయన ఇంత భక్తిపరుడు అన్నట్టుగా ఉంది. తర్వాత ఏమైపోయింది? భ్రష్టుడైపోయాడు, పతనమైపోయాడు, ప్రభువుకు దూరంగా అయిపోయాడు. కాబట్టి కొత్త సంవత్సరములో మనం ఆలోచించవలసింది చాలా ఉన్నాయి. పాతవి గతించాలి. ఆలోచించు. పొద్దున్న లేస్తే నీ పిల్లల చదువు, నీ ఉద్యోగము, నీ డబ్బు, నీ సెల్ ఫోను, నీ ఆలోచనలు, ఇవే ఆలోచిస్తున్నావు. కానీ జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ఏ బండలో నుండి తీయబడ్డావో అది గుర్తు చేసుకో. మన ప్రభు అయిన దేవుడు పరిశుద్ధుడు కదా, నీతిని అనుసరించంటే మన ప్రభువు నీతి, ఆయన మన ప్రభు పరిశుద్ధత. మన ప్రభు గురించి చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి అమ్మా. కాబట్టి క్రైస్తవ జీవితం మంచిదే, కానీ ఒకవేళ అది సరైనది కాకపోతే బైబిల్లో ఏం చెప్తాడు తెలుసా? నరకమే మేలు అంటాడు. అంటే నరకమే మేలని ఎవరన్నారు? నమ్మిన వారు తప్పు చేసి కాలం అయిపోయిన తర్వాత అతడు అక్కడికి వెళ్ళాడు. తప్పు చేస్తున్నాడు, క్షమాపణ కోరుతున్నాడు. అందుకే నమ్మి అక్కడ ఉండే దానికంటే నరకమే మేలు అన్నాడంటే అంత భయంకరమైన అవమానము క్రీస్తు న్యాయపీఠము దగ్గర 7 సంవత్సరాలు ఉంటుంది. అమ్మా, అర్థమైందా మీకు? అందుకే క్రైస్తవ జీవితం కఠినమైనదే, కానీ సులువుతరం కూడా. మీరందరూ సీరియల్ ఆపడం అంటే కష్టమే. నిజమా కాదక్క? ఒక్క సీరియల్కు కాదు అలవాటు పడినారు కదా, అలవాటు పడిన వాళ్ళు ఒక సీరియల్ చూస్తూ ఉంటే అది మానుకోవాలంటే కష్టమే. అయితే అలవాటు చేసుకుంటే అది సులభమే. క్రైస్తవ జీవితం కష్టమైంది కాదు. మనం మాంసం కోసం అల్లాడుతున్నాము, మాంసం తింటాం. కొందరు మాంసమే తినరు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసా? మనం అన్నీ తిని మనం ఏం చేసుకుంటున్నాం? జబ్బులు తెచ్చుకుంటున్నాం. కొందరు కూరగాయలు తిని ఆరోగ్యంగా ఉన్నారు, కానీ మాంసం తినేవాడు కూడా మానేస్తున్నాడంటే ఒకసారి ఆలోచించు. క్రైస్తవ జీవితంలో పాతది గతించాలి, కొత్తవి ప్రారంభించాలి. ఇది జ్ఞాపకం పెట్టుకో. అందుకే 65వ కీర్తన 11వ చరణంలో ఒక మాట రాశాడు. ఇక్కడ మనము క్రీస్తు బండలో నుండి తీయబడ్డ మనం అని ఆలోచిస్తే మనకుంది. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు. అమ్మా, నీ జాడల సారము వెదజల్లుచున్నది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. పాత జీవితము పక్కకు వెళ్ళిన తర్వాత నీకు ఆయన దయాకిరీటముగా సంవత్సరమునంతా ఇచ్చాడు. పాత జీవితం కాదు, ఇంకా పాతవి ఎట్లున్నావో అది వదిలేయి. ఇప్పుడు జరగవలసిన జీవితము ప్రారంభించు. ఈ నూతన జీవితములో, నూతన సృష్టిలో నువ్వు ఎలా ఉండాలని అనుకుంటున్నావో ఒకసారి ప్రభువును ఆలోచించు. ఏ బండలో నుండి వచ్చావో ఆలోచించు. తాగుడు బోతులో నుంచి, ఇప్పుడు అన్నాడు, అన్ని అవయవాలు చెప్పాడు. ఎన్నో భౌతికమైనటువంటి ఆ వస్తువులు లేదా భౌతికమైన పేర్లన్నీ శరీరంలోనే చూయించుకుంటూ వచ్చాడా లేదా? చూయించావా లేదయ్యా? చూయించావు. 12వ అధ్యాయం మనం చదువుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు క్రీస్తు అనే బండ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే గుర్తు చేసుకో. ఆయన గుణలక్షణాలు, ఆ బండ ఎంత శ్రేష్టమో కదా. ఏమ్మా, వింటున్నావా? శ్రేష్టము లేనివి, పతనమైపోయేటివి, పడిపోయేటివి
వీటి విషయంలో మనం ఆలోచిస్తున్నాం. ఉదయం లేస్తే యాకోబు పత్రిక 3:13 ఒకానొక సంవత్సరం ఉండి కదా, ఒకానొక పట్టణం వెళ్ళి ఒకానొక సంవత్సరం ఉండి లాభము సంపాదించుకొందము రండి అను వారలారా అని చెప్పుకొను వారలారా, రేపేమి జరుగునో మీకు తెలియదు అనుకుంటూ వచ్చి మీ జీవము ఏ పాటిది అక్కడేమన్నాడు, 1 సంవత్సరం ఉండి లాభము సంపాదించము రండి అని చెప్పుకొను వారలు ఆలోచిస్తున్నాడు. లోకములో మన ఆలోచనలు ఇలా ఉండాలా? మన ఆలోచనలు ఏంటి? ప్రార్థన. మన ఆలోచనలు ఏమిటి? భక్తి జీవితం. మన ఆలోచనలు ఏమిటి? ఇంకా విశ్వాసములో అభివృద్ధి చెందడం. ఇవి మనము కలిగి ఉండాలి నూతన జీవితంలో. ఇంకా సంపాదన కోసం తప్పులేదు, సంపాదించుకోవచ్చు. కానీ మనం తెలిసినటువంటి మాటే రూతు గ్రంథం 1:20 నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని దేవుడు నన్ను, అక్కడ వాడిన మాట దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాను అన్నాడు. ఆమె చేశాడా? అమ్మా, నీకు సమృద్ధి ఉన్నప్పుడు అక్కడికి వెళ్తున్నావంటే అర్థం ఏంటి? నువ్వేదో సంపాదించుకోవాలని. దేవుడు నీకు సమస్తాన్ని ఇచ్చినప్పుడు సంతృప్తి కలిగి సంతోషముగా దేవునితో సమాధానపడి ఆయన సన్నిధిలో గడపలసిన మనము కొన్నిసార్లు సంపాదన కోసము ఆరాధనలు కూడా ఉండవు, ప్రార్థనలు ఉండవు, పని కోసము ఎంత హడావుడిగా వంట చేసుకొని వెళ్ళిపోతారో, ఉద్యోగ ధర్మం కోసము ఎంత బిజీగా వెళ్ళిపోతామో, దేవుని సన్నిధిలో అంత బిజీగా మనం ఉండలేకపోతున్నాం. అయ్యా, మీలో అనేకులు నిద్రించిరి అని రాశాడు. అనేకులు నిద్రించిరి. ఎందుకో? ఈ నిద్ర కాదు, గాఢ నిద్ర అంట. పొరపాటున నిద్ర పోయేటప్పుడు ఎంక తీసి జాగ్రత్త ఆలోచించుడి. మనం అక్కడ ఆలోచిస్తున్నాం. ఏ గుంటలో నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి. మనం యోసేపు గురించి మనం ఆలోచిస్తాం. యోసేపు ఎక్కడున్నాడు? తండ్రితో ఎంత హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. తండ్రి ప్రేమించి నిలువుటంగి గుట్టించాడు. ఈ నిలువుటంగి వలన ఆయనకేమొచ్చింది? అసూయ వచ్చింది. వారందరికీ అసూయ వచ్చింది. ఈ కుమారుణ్ణి తండ్రి గణపరుస్తుంటే వారికి అసూయ వచ్చింది. ఎందుకు వచ్చింది? మరి వారిని ఎందుకు గణపరచలేకపోతున్నాడు దేవుడు అంటే, వారు శ్రేష్టమైన జీవితంలో లేరు, తండ్రికి ఇష్టమైన జీవితం వారిలో లేదు. వారు ఎప్పుడు ఆలోచనలు చెడిపోయాయి, వారి పద్ధతులు మారిపోయాయి, వారు పాప జీవితంలో పడిపోయారు. అందుకే ఆయన ప్రారంభ జీవితం ఎంత శ్రేష్టమో ముగింపు జీవితము కూడా అలాగే కనబడుతుంది యోసేపుది. చాలాసార్లు నేను అంటుంటాను, అయ్యా, యేసు ప్రభు పోలిక సొలొమోను చెప్పొద్దు. చాలామంది చెప్తున్నారు యేసు ప్రభు దావీదు పోలిక. అట్లా దావీదు వంశస్థులో వచ్చాడు, కానీ దావీదు పాపం చేశాడు. యేసు ప్రభు పాపం చేశాడా? యోసేపుతో పోల్చు, మోషేతో పోల్చడానికి కూడా వీల్లేదు. బైబిల్ స్పష్టంగా చెప్పింది. మీరు ఎక్కడ నిన్నారేమో అది మర్చిపోండి. ఒక్క యోసేపు మాత్రమే ప్రభు పోలిక చెప్పుకో. ఎందుకు? ఆయన గుంటలోకి వెళ్ళాడు. ఇప్పుడే అన్నాడు కదా అన్నగారు, నమ్ముకోవాలని. ఏ గుంటలో నుండి తీయబడితిరో, యేసుక్రీస్తు ప్రభు కంటే ముందుగా యోసేపుని ఎక్కడేశారు? గుంటలో వేశారు. ఎవరేశారు? తన సహోదరులే వేశారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా తన సహోదరులలోనే, అంటే ఆ వంశస్థులనే పుట్టారు. వాళ్ళే సిలువ వేశారు, వాళ్ళే గోతికి పంపించారు. ఏ గుంటలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఆయన ఒక సమాధిలోనికి లేదా గుహలోనికి లేదా గుంటలోనికి వెళ్ళవలసి వచ్చింది. ఏ బండను పగలగొట్టారు, ఆ బండను గుంటగా చేశారు. ఆ గుంటలో నుండి నిన్ను నన్ను పైకి తీసుకురావడానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడమ్మా గుంటలోకి తెలుసా? చెరగా పట్టుకోరావడానికి అక్కడ వెళ్ళాడు. దాని అర్థం అది. పాతాళములో ఉన్న నిన్ను నన్ను, అనేక మంది పాతాళములో ఉన్నారు. ఎప్పుడు? ఆదాము మొదలుకొని నీతిమంతులైన వారు ఎవరైతే ఉన్నారో ప్రభు వచ్చేంత వరకు పాత నిబంధన భక్తులందరూ కూడా ఎక్కడున్నారు? పాతాళములోనే ఉన్నారు. మీకు తెలుసా విషయము? అంటే అప్పుడు ఇంకా పాతాళములో అగ్నిగుండం ఏర్పాటు చేయలేదమ్మా. పాతాళంలో అగ్ని ఉందని అనుకోవద్దు.
ఇంకా అగ్నిగుండానికి పంపలేదు. ఎప్పుడు పంపుతాడు? పంపే అవకాశం ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనంలో 34వ వచనంలో పంపే అవకాశం ఉంది. ఇంకా రాలే సమయము. కాబట్టి జీవితంలో మనం చేయవలసింది ఇక్కడ మార్పు చేసుకోవాలి. మీరు మార్పు పొందిన వారైతే జ్ఞాపకం చేసుకో. నూతన సృష్టిలో నువ్వు ఉన్నావా? నూతన వస్త్రాలు ధరించుకున్నావు? నూతన జీవితం కావాలని అనుకున్నావా? అనేక మంది రాత్రి వార్తల్లో వింటే హైలైట్గా మందు అమ్మినారంట. అన్నీ ఎంతో తాగినారంట మనుషులు. వాళ్ళకి అది ఆనందం. 4వ అధ్యాయం ఫిలిప్పు 4:4లో ఏం రాశాడు? ఆనందించుడి మరలా చెప్పుదును. అక్కడ అంటూ ఏమన్నాడు? ప్రభువునందు ఆనందించుడి అన్నాడు. మన ఆనందము ఎవరిలో? క్రీస్తు అనే బండలో నుండి వచ్చిన మనము, గుంటలో నుండి తీయబడినటువంటి మనము ఆనందించాలి. క్రీస్తునందు ఆనందించాలి. క్రీస్తులో మనం ఉన్నాం. క్రీస్తు స్వారూప్యములో ఉన్నాం మనం. ఏ బండ నుండి తీయబడ్డారు? ఎఫెసీ 5:1 ప్రకారం మీరు క్రీస్తును పోలి నడుచుకొనుడి అన్నాడు. బండ నుండి తీయబడినప్పుడు ఆ బండలాగానే మనం ఉండాలా లేదా? ఏమయ్యా, జ్ఞాపకం చేసుకో. ఏ బండ నుండి తీయబడ్డామో, ఏ బండ నుండి చెక్కబడ్డామో ఆ బండ వలె మనం ఉండాలి. అందుకే క్రైస్తవ జీవితం కష్టంగా ఉంటుందని అనుకుంటాం. కొన్ని రోజులకు అది సుఖవంతమే. ఏమా, జ్ఞాపకం చేసుకో. ఏ ఫీల్డ్ అయినా కష్టమే. సోదరుడు ఉద్యోగం చేస్తా ఉన్నాడు. ఫస్ట్లో అన్నీ కొన్ని ఇబ్బందులుగానే ఉంటాయి. తర్వాత కళ్ళు మూసుకొని చేసే టైపులు ఉన్నాయి. మీకు తెలుసు అవి. ఏమ్మా, అర్థమైందా? జ్ఞాపకం చేసుకో. ఏ బండ నుండి తీయబడతావు? నీ కోసం, నా కోసం ప్రభు బలిదానం చేయబడ్డాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎందుకు మనల్ని ఏ వాసన ఉండాలంట? పరిమళ వాసన, సువాసన జీవితం మనలో వెదజల్లాలి. క్రైస్తవ జీవితం అంటే రొట్టె రసం తీసుకోవడమే కాదు. రొట్టె రసము తీసుకోవడంలోనే క్రైస్తవ జీవితం ఉందంటే ప్రతి ఒక్కళ్ళు డబ్బాలు ఇస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు బిల్లలు ఇస్తున్నారు. జ్ఞాపకం పెట్టుకో. అందుకే రొట్టె విరుచుట ఎందును, సహవాసమందును, ప్రార్థన చేయట ఎందును ఏముండాలంట? బాగా వినండి. బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును 2:42 అపొస్తలుల కార్యం. సహవాసమందును, ప్రార్థన ఎలా ఉండాలంట? ఎడతెగక ఉండాలి. క్రైస్తవ జీవితంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. ఇప్పుడే అన్నాడు, బావి దగ్గర చక్రము విడిపోయాను, వెండి తాడు తెగిపోతూ ఉంది. కారణం జ్ఞాపకం చేసుకో. బంగారు గిన్నె పగిలిపోతూ ఉంది. ప్రియ పరిశుద్ధులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నూతన సృష్టిలో ఉన్నామని భ్రమపడుతున్నామేమో. జాగ్రత్తగా ఆలోచించు. ఈ సంవత్సరం నేను ఎలా ఉండాలో ఆలోచించు. ఈ గతించిన సంవత్సరము ఆగిపోయింది. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో ఇలా అన్నాడు. వినండిలే, ఏమన్నాడంటే, దేవుడు ఉగ్రతను పంపించి, తెగుళ్ళు పంపించి చనిపోతా ఉంటే ప్రజలు ఎవరాపినారో తెలుసా? దావీదు కాదు ఆ మాట చెప్పి, ఇంతే చాలు, ఆపో అన్నాడు. ఇంకా చాలు, ఇంకా చేసిన నష్టమో కష్టమో చాలు. దేవుడు తన బిడ్డలు చనిపోతా ఉంటే దావీదు అనుకున్నాడు, కానీ ప్రభువే బాధపడ్డాడు. అందుకే ఆలోచన సరైనది కాకపోతే క్రీస్తు అనే బండ చేతను చెక్కబడిన వారవు కాదు. ఊకే మనం అనుకుంటున్నాం మాదిరిగా ఉండాలి. ఊకే నకిలీగా, డమ్మిగా ఉండడానికి వీలు లే. చస్తే క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడాలి. అడుగుతాడు, నిన్ను తీసుకొస్తాడు. యోహాను, ఏం చేశావు? నాగేంద్ర, నువ్వేం చేశావు? పైకి చున్నీకి బాగానే ఉంటివి కదా నాగేంద్ర, బాగా బోధించినావే అంటాడు తప్పు చేస్తే. లేకపోతే బలా, నా కోసం ఇన్ని అవమానాలు భరించినావు, నీ భార్య ద్వారా నువ్వు కూడా శ్రమపడ్డావు, నేను నిన్ను మెచ్చుకుంటున్నా, నీ బిడ్డ ద్వారా కూడా నువ్వు బాధపడ్డావు, నేను మెచ్చుకుంటున్నా అంటాడా? అంటాడు. చార్ట్ మొత్తం డిస్ప్లే చేస్తాడు. అమ్మా, ఏమయ్యా నిద్రపోతా ఉన్నావు? సాల్మోను గురించి అంతగా చెప్తే నాగేంద్ర నువ్వు నిద్రపోయినావే. లేదు స్వామి, నేను చికెన్ దానికి పోయినా. తిండికి పోయినావా? వాళ్ళందరికీ తిండి పెట్టమన్నాడు నీలయ్య అంటే.
తిండి మళ్ళైనా పెడదురు. ఆ? మంచి వాక్యం పోగొట్టుకున్నావే, ఏమయ్యా నీలయ్య, ఇంతమందికి బోబెట్టి ఆ మంచి వాక్యం లేకుండా చేసినావు అంటాడు. వింటాడు. క్రీస్తు న్యాయపీఠం మీద ఎవరు అబద్ధం చెప్పడానికి వీలు లేదు. ఎవని పాపములు వాని వెంట వచ్చు. జాగ్రత్తగా మనం ఉండాలి. గతించిన కాలము చాలు. ఇక్కడ అంటున్నాడు, ఇక చాలు చాలు, ఇంకా నష్టం ఆపేయండి. నీ జీవితంలో ఇంకా ఏదైనా ఆలోచనలు సరి లేకపోతే ఏం చేయాలా? ఆపు. ఉద్యోగంలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఆటో ఫీల్డ్లో కానీ, ఎక్కడున్నా జీవితము అవసరం. ఆలోచన వారి యొక్క హృదయపు యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డది అని 6:6 రాశాడు ఆదికాండం. 6:6 ఆదికాండం. మీకు అర్థమైందే? ఆలోచనలు ఏం చేసాయంట? చెడ్డగొట్టాయి. అన్నీ చెడ్డ. హృదయము యొక్క తలంపులలోని తలంపు ఆలోచన ఎక్కడ పుట్టింది? హృదయము ఆలోచన పుట్టింది. అన్నీ చెడ్డవే. జాగ్రత్త. మనం అనుకుంటున్నాము ఈ కళ్ళు, మనం ఏ ఆకారంలో ఉన్నామమ్మా? పాప శరీరాకారంలో ఉన్నాం. ఏమ్మా, ఈ ఆకారం ఎవరిది? పాప శరీరాకారంలో ఉన్నామని ఎలా చెప్తున్నాం? జన్మతః మనము పాపులమని ఎవరు ఒప్పినారు? బైబిల్ చెప్తుంది. దావీదు స్వయాన రాయించాడు ఆ మాట దావీదు ద్వారా కదా. నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించి ఉన్నది, నేను పాపములలో పుట్టినవాడను. అంతేకాదు, రోమపత్రికలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా రాశాడు పరిశుద్ధాత్ముడు. ఆయన పాప శరీరాకారములో వచ్చి మన మధ్య ఈ ఆకారంలోకి ఆయన వచ్చాడు. ఆయన ఆకారములో మొదట మనల్ని చేశాడు, కానీ తర్వాత మన ఆకారములోకి ఆయన వచ్చాడు. ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు కదా, ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకుని విధేయత చూపాడు. క్రైస్తవ జీవితంలో తగ్గింపు అవసరం. భర్త పట్ల నీ తగ్గింపు ఎంతవరకు ఉంది? నువ్వు గొప్ప చదివి ఉండవచ్చు, నీ భర్త మొరటుడై ఉండొచ్చు, నీకు అన్నీ బాగొచ్చి ఉండొచ్చు, చక్కగా పాడగలిగి ఉండొచ్చు, కానీ నువ్వు ఎంతవరకు తగ్గించుకున్నావు? ఆయన తగ్గించుకున్నాడు. అయ్యా, ఒకసారి ఆలోచించు. క్రైస్తవ జీవితం తగ్గింపు. యేసుక్రీస్తు ప్రభువే తగ్గించుకుంటే మనమెందుకండి కాలర్ ఎగిరేస్తున్నాం? ఏమ్మా, మనమెందుకు మా పౌరుషంగా ఉంటున్నాం? గతించిన కాలము చాలు. ఆలోచించు. నీ తండ్రి ఆ అబ్రహాము సంగతి ఆలోచించి తిరా. 2వ లైన్లో ఏమంటున్నాడు? 3వ లైన్లో అబ్రహాము సంగతి అబ్రహాం గురించి ఎందుకు ఆలోచించాలి? అబ్రహాం ఎవరమ్మా? మొదట అబ్రహాం ఎవరు? ఇలా అనుకుందాం. అబ్రహాము అన్యుడు. అబ్రహాం ఒక వ్యాపారి. అబ్రహాం ఒక అన్యుడు, అబ్రహాం ఒక వ్యాపారి. అబ్రహాము ఒకప్పుడు అవిధేయుడు, ఇప్పుడేమయ్యాడు? విధేయుడయ్యాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అది ఆలోచించు. నేను అబ్రహాము వలె ఎందుకు ఉండలేకపోతే, క్రీస్తు బండలో చెక్కబడిన నేను ప్రభువుకు నమ్మకంగా ఎలా ఉండలేకపోతున్నానో ఆలోచించు. ఊహ చెడిపోయిందా? ఆలోచన చెడిపోయిందా? పరిస్థితి చెడిపోయిందా? అహీతోపెలు ఏమన్నాడండి? అబ్షాలోము, రాజా, మీ తండ్రిని చంపే రాజ్యం అంతా నీది వస్తుంది. ఆలోచన చెడిపోయింది. ఈరోజు భార్య ఉండగా మరొక స్త్రీ కావాలనుకుంటున్నాడు మానవుడు. ఎంత చెడ్డ ఆలోచనలో ఉన్నాడు. భర్త ఉండగా భార్య చెడిపోతూ ఉన్నారు. అందరూ కాదు, కొందరు అక్కడక్కడ. ఆలోచనలు ముఖ్యం. నీ హృదయము యొక్క తలంపులలోని ఊహ కేవలము ఎల్లప్పుడు ఎలా ఉంటుంది? చెడ్డది. ఆలోచించు. ఒకవేళ ఈ రాత్రి నువ్వు చనిపోతే, ఇప్పుడే చనిపోతే పరిస్థితి ఏంటి? మనం చూస్తాం కదా, యోహాను సువార్తలో, లూకాసు వార్తలో ఎంతో సంపాదించి విస్తారంగా సంపాదించి అతడన్న మాట ఏంది? నా ప్రాణమా తినుము, అనేక సంవత్సరములకు కావలసినంత సంపాదించి పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలా? ఈ సంపాదన అంతా నువ్వేం చేయాలా? తినుము, తాగుము, సుఖించుము అని చెప్పుకుంటూ ఉన్నాడు. అంటూ అలా చూడండి. ప్రాణమా, ఆయన చేసిన మేలులో దేనిని మరొకము. ఈయన ఒక ఆయన బతిమాలుతా ఉన్నాడు.
అయ్యా 103వ కీర్తన ఈయన బతిమాలాడుతున్నాడు. నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా ఆయన చేసిన మేలుల దేనిని అని ఈయన అడుగుతా ఉంటే ఈయనేమంటున్నాడు? ఈయనెవరు? ఈ మాట అన్న ఆయన ఎవరు? 103వ కీర్తన అన్న మాట మహారాజు అయిన దావీదు. ఈయన సాధారణమైన ఒక ధనవంతుడు అనుకో, ఒక మహారాజే తగ్గించుకొని ఎంత అనుకున్నాడు. ఆ మహారాజు అంతకంటే ముందు ఏం చేశాడు? ఆలోచన చెడిపోయింది. పరాయి పక్కింటి ఆమెను చూసి ఆలోచన చెడగొట్టుకున్నాడు. ఆలోచించు. నీ ఆలోచన దేని వైపు పోయింది? ఆలోచించు. నీ ఆలోచన గొడవల వైపు పోయిందా? ఈ సంవత్సరం మానే. నీ ఆలోచన అసూయతో ఉన్నావా? ఎవరి మీదైనా వదిలేయి. ఆరాధన చేస్తున్నాం కదా, నువ్వు ఎవరితో నీ సహోదరులతో సమాధానం లేని ఎడల నీ అర్పణ అది అక్కడే వదిలిపెట్టి నువ్వు వెళ్ళి వారితో ఏం కలిగి రావాలా? సమాధానం కలిగి రావాలి. ఉందా మనకు ఆ సమాధానం? భార్యాభర్తలు కొట్లాడితే ఇద్దరు ప్రార్థనకు వచ్చినారు, మధ్యలో ఆ పిల్లోని వాడుకుంటారు. ఒరే మీ అమ్మకు చెప్పు పోరా, ఒరే ఇట్రారా మీ నాయనకి ఇది ఇచ్చి రాపరా అంటాడు. ఈయన బిర్రుగా ఉండి ఆయన బిర్రుగా, ఆమె బిర్రుగా ఉండి ఎవరు ఏం మారినాం మనం? క్రైస్తవ జీవితం ముళ్ళ కంచె ఇదే కత్తిమీన సామి కాదు, సులువే అది. కానీ మనం అనుకుంటున్నాం ఏమయ్యా నువ్వు ఇంకా సారాయి తాగుతావు? తాగవు, అయిపోయింది, అన్నీ మానేసినాడు. సులువా కాదా? ఇప్పుడు సులువే. అబద్ధాలు చెప్తామన్నా ఎందుకు చెప్పాలా? పాపం మానుకోలేకుండా ఎందుకు మానుకోలేకుండా? శరీరిచ్చలు. తిమోతి ఓ యవనస్తుడా, నువ్వు శరీరేచ్ఛల నుండి దూరముగా ఎక్కడికి పోవాలంట? దూరంగా పారిపోయా. ఇంకా దూరంగా పోయినాక ఎక్కడి నుండి వచ్చాయి ఆలోచనలు, కోరికలు? ఏమ్మా మీరు భార్యాభర్త వెళ్ళిపోయినారు, ఇంకా మీ సంతోషంలోనే మీరు ఉంటారు, కానీ ఇంకా చెడిపోవాలని అక్కడ ఉంటుందా? వేరుగా ఉంటేనే వస్తాయి. క్రీస్తుకు వేరు. క్రీస్తు అనే గుంటలో నుండి తీయబడిన నీవు ఆయన అనుసరించి నడుచుకో. రేపు నీది కాదు. నేడనే సమయం ఉండగానే, ఒకవేళ బ్రదర్ చాలాసార్లు చెప్పాడు, నమ్మకపోతే నూతన సృష్టికులకి రా, పాతవేం చేయాలా? గతించాలి. బాప్తిస్మం ఎందుకు తీసుకుంటారమ్మా? పాతవన్నీ గతించిపోయాయని, అంతే కదా. ఇంకేదన్నా పక్కన దుర్వాసన ఉందేమో అని కదా. అంత మాత్రాన్ని మానుకుంటున్నామా? మానుకుంటున్నామా? మనము ఆడోళ్ళని నడచడంలే, వాళ్ళ మీద సీరియస్ ఆడడంలే, అవుతున్నామా లేదా? సత్యం ఒప్పుకుందాం, దైవ సన్నిధిలో అవుతున్నాం, కఠినంగానే బాధిస్తున్నాం. మీకేం తక్కువ అని వీళ్ళు కూడా కఠినంగానే నిలబడుతున్నా. మీరేంది? నువ్వు మన్ను నువ్వు మన్ను ఇంత లావున్నావు అనుకుంటున్నావేమో. నేను ఇంత బక్కగుండే నేను ఎవరిని అనుకుంటున్నావు? ఎముకను నేను. నువ్వు నన్నే కరిగేయాలనుకుంటే అవుతుందా? సాధ్యమవుతుందా అని అనుకుంటున్నారు అక్కళ్ళు. జాగ్రత్త పడు. ఈ మన్నైనా ఎముకైనా ఒకరోజు ఎక్కడికి వెళ్ళాలా? క్రీస్తు న్యాయపీఠం ముందర నిలబడాలి. 7 సంవత్సరాలు గుర్తుపెట్టుకో. 7 సంవత్సరాలు ఆనందించేవారు, 7 సంవత్సరాలు దుఃఖపడేవారు ఉంటారు. ఈ భూమి మీద నువ్వేం చేసావో దాని ఫలితం ఆడ అనుభవిస్తావు. అందుకే మీరు ఈ లోకముందు ధనము కూర్చుకొనకుడి అన్నాడు. ఎందుకయ్యా? అది చిమ్మట పడుతుంది, దొంగలుతారు, కన్నం వేస్తారు, పాడైపోతూ ఉంది. పరలోకముందు మీరు ధనం కూర్చుకోండి అంటే ఆడ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలా? ఎంతమందికి ఉన్నాయి అకౌంట్లు? అందరికి ఉన్నాయా? అందరికి ఉన్నాయి అంటే నువ్వు ఖర్చుబడి చేసిండాలా. మీకు తెలుసలేదో, ఒట్టిద రాదు. నువ్వు ఆయనకు పని చేసిండాలా. పని చేస్తే నీకు తెలియకుండానే జీతం వస్తుంది, నమ్మకమే కదా. చేతికి ఇవ్వకపోయినా అకౌంట్లో పడి ఉంటుంది. నువ్వు ఈడ పని చేసింటే ఈరోజు పొసన ఆమె కసుగొట్టింది, ఒక చిన్న అకౌంట్ వేసింటాడు. నువ్వు ఈ పనికి ఈ జీతం నీకు వేసినానని. ఆడ వంటకు తిప్పలు పడతా ఉంది ముసలాయమ్మ, ఆమెకు కూడా పని చేస్తారు. ఇలా అన్నాడు, మార్తా విస్తారమైన పని పెట్టుకొని ఎందుకు
దేవుని దయగల మాటలు ఆయన పాద సన్నిధిలో కూర్చొని నేర్చుకుంటుంది. తిండి కంటే ముందు ఏం అవసరం? వాక్యం అవసరం. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నాకు నెమ్మది కలిగించను అనేటువంటిది వాక్యం అవసరం. వాక్యము ద్వారానే ఉదక స్నానమని తీతు పత్రికలో రాస్తాడు. మనము రోజు వాక్యం ద్వారా ఏం చేసేలా? శుభ్రం చేయాలి. అమ్మా ఈరోజు నీ భర్త మీద నువ్వు సీరియస్ అయితే వాక్యం దగ్గరికి పో. ప్రభువా క్షమించు. ఆయన అలిగిపోతా ఉంటే నీళ్ళు రాయా, నీళ్ళు తాగిపో, ఎందుకు కోపం? అయిపోయా. మన్ను కదక్క, మన్ను కదా, పుస్తున్న నీళ్ళు కొట్టినావు, కరిగిపోయింది. ఇంకా సరే, నిజమే, మన్ను ఎముకకు అతుక్కపోయింది. నిజమా కాదా? ఆలోచించు. నిన్ను కనిన శారా గురించి ఆలోచించు. ఒకసారి ఆలోచించు తల్లి. ఓ చెల్లి, శారమ్మ ఏం చేసింది? ఏమయ్యా నాగేంద్ర ప్రసాద్ గారు, నీ భార్య దగ్గర ఎప్పుడైనా మీ ఇంటికి ఒక 4 మనుషులు వచ్చే ధనాధన రొట్టెలు చేయాలంటే బాధపడుతుందా లేదా అమ్మ? ఉండయ్యా, ఊరికేనా చెప్పాకు. నువ్వు మామూలు టైంలో తీసుకుపోతే బాధపడుతుంది. 3 గంటలకో 4 గంటలకో తీసుకుపో, బాధపడుతుంది. నేనే బాధపడతాను, నువ్వు కూడా బాధపడతావు. నువ్వు ఆఫీసులో ఆఖరి టైంలో ఉండి కొంచెం ఒక అరగంట సేపు ఇంటికి రమ్మని ఉంటుంది, మా ఫంక్షన్కి పోవాలా, ఒక అరగంట సేపు పని చేసి చూడు. జ్ఞాపకం ఉందా? బాధ ఉంటుంది, కానీ ఆ బాధలలో కూడా దేవుడు ఏం చేస్తాడు? సహాయం. బాధ ఉంటుంది, ఏందబ్బా ఈ టైంలో దొరికొచ్చినాడు మా ఆయన, సరేలే ఎందుకు, ప్రభువుని బట్టి మా ఆయన తీసుకొచ్చాడు, అది ప్రేమ. బాధ ఉంటుంది, నీకు చెప్పకపోవచ్చు, చేస్తుంది. అయితే శారమ్మ అలాగే చేసింది కదా. ఆమె బాధ చెప్పలేదు, కానీ ఆమె చేసింది. ఆమె విధేయత చూపింది. భర్తను నాగేంద్ర ప్రసాద్ అనలేదు, అన్నదా? నా భార్య నన్ను అబ్రహాం అని అనలేదు. ఇప్పుడు ఏందో ఫ్యాషన్గా నాగేంద్ర ప్రసాద్, సురేష్, యోహానో, మదిలేటి అంటున్నారు పిల్లలు. ఆమె ఏమనింది? నా యజమానుడా నువ్వు చెప్పినట్టు చేస్తా. అలాగే నా యజమానుడా, అమ్మా మార్పు రావాలి. ఇదే కొత్త జీవితం. నేను నమ్మని వారు, పెద్దవాళ్ళు, ఆఫీసర్లు, వాళ్ళు గొడవలు పడుతూ ఉంటే మీరు సంతోషంగా హ్యాపీగా మీరు గడుపుతూ ఉంటే ఎందుకు వీరికి ఎలా సాధ్యమైంది అని వాళ్ళు ఎవరిని చూసి చెప్పాలా? బండలో నుండి తీయబడిన నిన్ను చూసి, ఈ క్రీస్తుకి ఎలా సాధ్యమైంది ఈ అద్భుతం చేయడము అన్నారా లేదా? ఈయనకి ఎలా సాధ్యమో, ఆయనలోనే పుట్టాం మనం. ఆ బండలోనే ఒక రాయిగా నిన్ను చేశాడు. నేను అలవాటు చేసుకుంటే సాధ్యమవుతుంది. ఏమయ్యా, అలవాటు చేసుకోకపోతే సాధ్యము కాదు. కాబట్టి గతించిన కాలము చాలు. 19వ అధ్యాయం 41వ వచనం లూకాసు వార్తలో ప్రభువు దర్శించిన కాలం కదా. ఆయన పట్టణమును చూచి దాని విషయమై ఏడ్చి, ఈ నీ దినమందైనను ఏమన్నాడు అక్కడ? వినండి, ఇప్పుడు దాకా అన్నాడు, ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకు ఎంతో మేలు అన్నాడా లేదా? ఎంతో మేలు. ఈ నీ దినం ఇది. ఒకరోజు అన్నాడు, మహాభయంకరమైన దినం రాబోతా ఉంది. ఆ దినం రాకముందే దుర్దినములు రాశాడు 12వ అధ్యాయంలో. దుర్దినములు రాకముందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో, సృష్టికర్తను స్మరించు. సృష్టికర్త ఆయనే కాబట్టి సరిచేసేది కూడా ఆయనే. పాతవి గతించెను, నూతన మగుట వలన రూపాంతరము చెందిన నీవు యెహోవాను వెదుకుచుండు వారలారా నా మాట వినండి. సామెతలు 3:1 చదువన్నా. నా మాట వినండి అన్నాడు. నువ్వెవరి మాట వింటున్నావు? నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనిన ఎడల నీకు ఎంతో మేలు. అమ్మా, నాకు ఏ మేలు జరగడం లేదన్నా అని అనుకుంటుంటావు, కానీ ఎంతవరకు ఆయన మాటను అనుసరించి నడుచుకున్నావు? అమ్మా, నువ్వు ఎంత సమయము దేవునికి కేటాయించావు?
గడిచిన సంవత్సరంలో గత కాలమందు నీ జీవితమేమి, నీ వాక్య ధ్యానమేమి, నీ ప్రార్థన అనుభవమేమి, నీ విశ్వాస జీవితమేమి, నీవు దేవుని కొరకు చేసిన పరిచర్య ఏమి, ఈ ఫలితము ఏమి, ఎలా ఉంది? సరిలేదా? ప్రభువుని అడుగు. ప్రభు అది గతించిపోయింది, ఇక నూతన జీవితము ఆలోచిస్తున్నాను. ఆలోచించు. ఆలోచించకపోతే ప్రభు మన చాప్టర్ చించేస్తాడు. అప్పుడు ఏమనుకున్నా లాభం లేదు. ఏమా ముసలోళ్ళు ఏమనుకుంటారంటే, నాకు ప్రార్థన రాదు కదన్నా అంటాడు. ఎందుకు రాదన్నా? నీ కోడల గురించి అంతగా అవతలింట్లో చెప్తివే. ఏమా ముసలోళ్ళు, నీ కోడల గురించి ఒక్క పూట టీ లేట్ చేసినందుకో, ఒకవేళ పొరపాటున అన్నం మిగిలింటే తను తినింటే నీకు ఇంత పెట్టింటుంది, సద్దన్నం పెట్టిందేనో ఎంతమందికి చెప్పినావు? ఇదేనా మన పాత జీవితము? ఇదే కొత్త జీవితం. ఏది? నా కోడలు నాకు ఇచ్చింది చాలు. ఆమె ఏదన్నా పని మీద ఉందేమో, బహుశా వంట వండలేదేమో. ఒకసారి ఎందుకు అనుకోలేకపోతున్నావు? ఓ అత్తగాను ఆలోచించు. ఆలోచించలేకపోతున్నావు. నయోమి ఆలోచించింది. నా కుమారి, నువ్వు సుఖంగా ఉండిపో అనిందే లేదు. నువ్వు సంతోషంగా ఉండిపో. ఎందుకన్నది ఆ మాట? కోడలంటే ప్రేమ. నీకుందా ప్రేమ? ఎప్పుడు రాసి రంపాన పెడితే, నీ బిడ్డను రాసి రంపాన పెట్టినప్పుడు ఆమె కూడా ఒక ఇంటికి కోడలని ఎందుకు నమ్మడంలే? ఏమయ్యా, ఎందుకు ఆలోచించడంలే? నిన్ను కనిన షారా గురించి ఆలోచించు. నీ తండ్రి అయిన అబ్రహాము గురించి ఆలోచించు. ఒకవేళ ఇలా అనుకుందాం, ఇంకా మేము అమ్మ నాన్న నమ్మలేదా? ఆలోచించు. ఏమ్మా, ఇంకా నువ్వు నమ్మలేదా? నీ పిల్లలు నమ్మలేదా? ఆలోచించు. చెడ్డ ఆలోచనలు ఎన్నో ఆలోచిస్తాం, కానీ ప్రభు కోరుకున్నట్లు మనం ఉండాలి. మీరు ప్రియమైన పిల్లల వలె క్రీస్తును పోలి నడుచుకోండి. సామెతల్లో ఒక మాట రాశాడు చూడండి, సీమల గురించి రాశాడు. 30వ అధ్యాయం అనుకుంటా, సామెతలు 30లో సీమల గురించి రాశాడు. ఆ మాట 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. వంట కూడా అయిపోయినట్టుంది. చిన్న అమ్మగారు కష్టపడ్డారు. 10 మందికి ఆకలి తీర్చడానికి సోదరీలు 2 కష్టపడ్డారు. మీ కష్టము వృధా కాదు, నిశ్చయముగా నీ చేతుల కష్టము నువ్వు అనుభవించేదవు, నువ్వు ధన్యుడవు, నీకు మిగతా చెప్పరిమ్మా, నీకు మేలు కలుగును. అది నువ్వు చేసిన చిన్న శ్రమ అయినా నీకు వృధా ఎప్పుడు కాదు. ఇది జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి క్రీస్తునందు ప్రియ పరిశుద్ధులారా, దేవుని వాక్యంలో గుర్తు చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన ఎన్నో విషయాలు గుర్తు చేశాడు. 31వ అధ్యాయంలో కదన్నా, సామెతలు 31వ అధ్యాయంలో, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకుందును. 27, మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. మన మిడతల గురించి ఆలోచన చేయి, చీమల గురించి ఆలోచన చేయి. నీ ఆహారము వృధా చేసుకోకూడదు. అమ్మా, నువ్వు ఆహారము సంపాదించుకోవాల్సిన సమయంలో సంపాదించుకో. అయితే మిడతలు ఏం చేస్తున్నాయంటే వరసలుగా పంక్తులుగా ఉన్నాయి. క్రమం అవసరం. అందుకే మనం ఆరాధించే ఈ సంఘాల్లో ఒకవేళ వ్యక్తి సరిగా లేకపోయి ఉండొచ్చు, కానీ క్రమం కరెక్ట్గా ఉంటుంది. నేను సరిగా లేకపోవచ్చు, నిలయ్ గారు సరిగా లేకపోవచ్చు, కానీ క్రమం మాత్రం 100% కరెక్ట్గా ఉంటుంది. ఎందుకు? అవును, అలాంటి క్రమాన్నే బోధలో ఉన్నాం, రొట్టె విరుచుటలో ఉన్నాం. వారం ఇడుస్తున్నాం కదా రొట్టె. ఏమయ్యా, వారం ఇడుస్తున్నాం, మంచి బోధలో ఉన్నాం, ప్రార్థన ఉంది, సహవాసము ఉంది. మరి కొందరు కొన్ని తీసేసుకున్నారు, అది వాళ్ళకే తెలుసు. దేవుడు మాట్లాడతాడు, ఆలోచించండి. కాబట్టి క్రీస్తునందు ప్రియ పరిశుద్ధులారా, ఇక్కడ నడక నేర్చుకుంటున్నాం. చీమలను చూసి నడక, సోమరి గురించి కూడా చెప్పాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళి నడక అంటే ప్రవర్తన. ఎందుకు సీమలతో చెప్పాడంటే, అది ఈ స్వీట్ కార్డుకి సీమ రావాలంటే ఒకటి వచ్చి దాని వెంబడి అన్నీ వస్తాయి. నిజమా కాదా? కొన్నిసార్లు క్రైస్తవులు మీటింగ్లో బోధ తినాలంటే దొబ్బుకొని పోతాం. కొంచెం ఉండక్క అంటే ఇంకా జరబడతారు. నడక అంటే ప్రవర్తన ఎక్కడ మారింది?
ఒక్క నిమిషం ఆగితే నీ ముందున్న వాళ్ళంతా తగ్గిపోతారు. నిజమా కాదా? ఒక్క నిమిషం నీ కోపం తగ్గిందంటే నీ భర్త ఆవేశం కూడా తగ్గిపోతా ఉంది. ఏం మారినాం? జ్ఞాపకం చేసుకో, ఆలోచించు. యెజబెల్ ఏం ఆలోచించిందో తెలుసా? ఏమయ్యా ముగించాలనా? పెద్దలు, యెజబెల్ ఏం ఆలోచించిందో తెలుసా? ఏమయ్యా అట్టున్నావు రాజా, నా భర్త రాజు, ఏమంటే ఏముంది, ఆ పక్కన నీలయ్య తోట ఉంది, దాన్ని ఆక్రమించాలనుకుంటే ఆ మనిషి డబ్బులకి ఇయ్యకున్నాడు, ఊరికే ఇయ్యకున్నాడు, మళ్ళా సాటి ఏదన్నా ఇచ్చాలంటే ఇయ్యకున్నాడు అన్నాడు. అదెంత భాగ్యము, నీలయ్యని లేపేచ్చే పాలే, నేను చూసుకుంటా కానీ నువ్వు రా అనింది. నిజమా కాదా? ఈమె ఆలోచన చూసావా మా? భయంకరమైన ఆలోచన. ఎందుకయ్యా మనకు దేవుడు దండిగా ఇచ్చాడు, మనం రాజులము, ఇంకా ఉన్న కాడికి ఏమి తక్కువ ఉంది, ఆయన ఏదో ఒక ఎకరా ఉంది, ఆ ఎకరెందుకు తీసుకోవాలని ఒక మాట నింటే చరిత్రలో పేరు మంచిగా వచ్చేది. ఇప్పుడు ఈమె పేరు ఏమనింది? చరిత్రలో చీడపురుగు చెడ్డగా వచ్చింది. ఒక భార్యగా మంచి ఆలోచన చెప్పు అమ్మా. నీ బాధ్యత, నీ కుటుంబము, నీ వంశం, అది ఆయనకు అన్నదమ్ములు ఉంటారు, అన్ని మంచి ఆలోచన చెయ్యి. అందరూ నిన్ను ధన్యురాలు అంటారు. అంటారా అంటారు? అక్కడనే మనం మోసపోతున్నాం కదా. ఏమయ్యా మోసపోతున్నాం? జ్ఞాపకం చేయమంటావా? 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఒక ఇద్దరు భార్యాభర్తలు బాగా వివాహమైంది, సంతోషంగా ఉన్నారు. ఉద్యోగాలు కదక్క, దూరం పోయినారు అనుకుంది. కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, మీ అమ్మ వాళ్ళని వస్తాయి, మా అమ్మ వాళ్ళని వస్తాయి. కొన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలక్క లెక్క రాయలేదు కానీ చెప్పలేదు కానీ, కొన్ని సంవత్సరాలు మీ అమ్మలొద్దు, మా అమ్మలొద్దు అని నిర్ణయం చేసుకున్నారు. అవా అర్థమైందా? నిర్ణయం చేసుకున్నాక కొన్ని రోజులకు దేవుడు గర్భఫలం ఇచ్చినాడు, ఓకే. మళ్ళా గర్భఫలం ఇచ్చినాడు, ఓకే. ఇద్దరు గర్భఫలం వచ్చినాయి, ఇంకా ఏమి రాలే. రెండవసారి 2 కుమారులు పుట్టారు. మళ్ళా అబ్బాయి ఇలా అనుకుందాం, నాగేంద్ర ప్రసాద్ అమ్మ నాయన వచ్చినాడు. వాళ్ళ రూల్ ప్రకారం కిటికీ తీసి చూడాల, మీ అమ్మ నాయన వచ్చినారు, ఓకే, క్లోజ్. వాళ్ళు రెండు కొట్టి 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 వెళ్ళిపోయారు. రూల్ ఏంది? మీ అమ్మ నాయన వచ్చినా, మా అమ్మ నాయన వచ్చినా తలుపుతే. నాగేంద్ర ప్రసాద్ అమ్మ నాయన వచ్చినారు, కొట్టి కొట్టి బాధపడి వెళ్ళిపోయారు. మరి కొన్ని రోజులకు అక్కగారి నాయన అమ్మ కూడా వచ్చినారు, వాళ్ళు తలుపు కొట్టినారు, చూశారు, ఓహో మీ అమ్మ నాన్న వచ్చినారని. ఇంకా చూస్తూ ఉన్నాడు. లెక్క ప్రకారం, ఒప్పందం ప్రకారం నిలబడినారు, చూస్తూ ఉన్నారు. సిస్టర్ కదా ఏడుస్తూ ఉంది. ఎవరి వైపు చూసి ఏడుస్తూ ఉంది? నాగేంద్ర ప్రసాద్ వైపు చూసి ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపులో దీనత్వము, ఆ ఏడుపులో బాధ అన్నీ కలయిస్తూ ఉంది. తట్టుకోలేక డోర్ తీసింది. నాగేంద్ర ప్రసాద్ ఏమీ అనలే, అది ప్రేమ, ఏమీ అనలే. తర్వాత నాగేంద్ర ప్రసాద్కి మళ్ళీ కూతురు పుట్టింది. ఇంకా కూతురు పుడితేనే బంధుత్వానికి మొత్తం, ఫ్యాకల్టీకి, అందరికీ, స్టాఫ్కి మొత్తంగా ఇన్ఫామ్ చేసినాడు, డిన్నర్ ఇస్తున్నా, నా బిడ్డ పుట్టిందని. ఇంక ఈమెకు అర్థం కాలే. ఎవరికమ్మా? భార్యకి అర్థం కాలే. ఏంది మా ఆయన 2 కొడుకులు, మంచి కొడుకులు పుడితే ఒక్కనికి కూడా డిన్నర్ ఇయ్యలే, ఈ పిల్ల పుట్టినందుకు ఇచ్చనాడు ఏంటి అనిందండి. ఆలోచన చేయి. ఒకరోజు ఆ హడావిడిలో, ఫంక్షన్లో హడావిడి పడతా ఉంటే ఒకసారి అడిగింది, అయ్యా 2 కొడుకులు పుట్టినారు, ఒక్కనికన్నా నువ్వు పార్టీ చేయలేదు, బిడ్డ పుట్టినందుకు ఇంత హంగామా చేస్తున్నావు ఏంటంటే, అప్పుడు అన్నాడంట, తండ్రి బిడ్డలకున్న బంధం ఏందో నువ్వు ఏడ్చినప్పుడు నేను చూశాను. మా తండ్రి బిడ్డ, నీ తండ్రిని చూడడానికి ఎంత ఏడ్చావో తెలుసా? ఆ దుఃఖమంతా కన్నీళ్ళలో నుంచి బయటకు వచ్చింది. ఆ రోజే అనుకున్నాను బిడ్డ అంటే ఏందో అని. అందుకే నేను నా బిడ్డ గురించి నేను ఆలోచిస్తున్నాను. నీ తండ్రి నీ బిడ్డ గురించి, నీ గురించి ఆలోచిస్తే నేను, అందుకే ఆడబిడ్డలకు తండ్రే ఇష్టం. మీకు తెలుసా? నిజమా కాదమ్మా? తండ్రే ఇష్టం. ఎక్కడన్నా చూసుకో, చరిత్రలో చదువు, తండ్రే ఇష్టం. నా బిడ్డ బ్లెస్సింగ్ జ్ఞానికి కూడా నేనంటే ఇష్టం. వాళ్ళమ్మ పట్టించుకోకపోయినా అంతే, మా ఇంట్లో అందరూ అంతే. నా బిడ్డ, నేను ఎన్ని సభల్లో, పెద్ద పెద్ద సభల్లో చెప్తుంటాను, ఇట్లకి అవకాశం వస్తుంది కదా,
నా బిడ్డ అంటే నాకు ఇష్టం. అది పెళ్ళాం ఇష్టం లేదా అని డైరెక్ట్గా ఇక్కడ నుంచి అడిగే వాళ్ళు ఉన్నారు. సంతానం గురించి చెప్పినప్పుడు ఎవరిష్టము? భార్య. వినండి, భార్య కంటే 25 సంవత్సరాలు బిడ్డే ఇష్టం. మీరు బాగా అర్థం చేసుకోండి. భార్య కంటే 25 సంవత్సరాలు బిడ్డకు వివాహమయ్యేంత వరకు బిడ్డే ఇష్టం. తర్వాత దూరం అవుతుంది. తర్వాత మళ్ళీ భార్య అంతకంటే ఇష్టం. అందుకే అందరు విడిచిన నేను నిన్ను పాట యేసుప్రభు పాట కాదు, భార్యాభర్తల బంధం ఆ పాట. ఏం శేఖరన్న, అంతే కదా? వందనాలు. అర్థమైంది కదా? ఆలోచించు, ఎందుకు ఆలస్యం వచ్చినావు అని ప్రభు అడుగుతాడు. నేను ఎప్పుడులే ఈరోజు మన సబ్జెక్ట్ ఏంది? ఆలోచించు, ఎందుకు ఆలస్యం వచ్చినావు. ఆలోచించకపోతే కష్టము. నువ్వు ఏ బండలో చెక్కబడితివో ఆలోచించు, ఏ గుంటలో తీయబడితివో ఆలోచించు, నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించు, నిన్ను కనిన శారమ్మ గురించి ఆలోచించు. వాళ్ళు ఎంత భక్తిపరులో, శారమ్మ ఎంత విధేయురాలో, అబ్రహాము ఎంత విధేయుడో, అబ్రహాము దేవునికి ఎంత లోబడ్డాడో. తన కన్న కొడుకును కూడా అమ్మా బలిపీఠం అంటే ఇట్లా కడతాడు, కొన్ని రాళ్లతో కట్టెలు పేర్చి దాని మీద కొడుకుని దీన్ని కూర్చోబెట్టినట్టు బంధించి అని రాశాడా. 12వ వచనం, బంధించి పండబెట్టాడు. ఒక్క మాట కూడా అనలే. కొడుకు ఎంత త్యాగం. ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువలో బంధించి కొడతా ఉంటే ఆయన ఒక్కరిని కూడా ఒక్క మాట అనలేకపోయాడు. ఎందుకు? ప్రేమ అంత గొప్పది. ప్రేమ సమస్త దోషములను కప్పును కప్పును కప్పును. ఇది నువ్వు నేర్చుకోవాల్సింది. నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు వ్యర్థుడవు. ఎందుకయ్యా? సొంత నీ అన్నదమ్మునే నువ్వు ప్రేమించలేవు. ఎంత ఉద్యోగస్తుడు అయితేమి, ఎంత ధనం ఉంటే నీకే, ఎంత బలగం ఉంటే నీకేమి, నీ అన్న తమ్ముడు ఎట్టున్నాడో చూసుకో, నీ అక్క చెల్లెళ్ళు ఎట్టున్నారో గమనించు. అమ్మా, దేవుడు అంటున్నాడు, ఆలోచించు. ఈరోజు ఆలోచించు. ఒకసారి మరలా చెప్తున్నాను, ఆలోచించు. సమస్తాన్ని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే మనకి ఏమీ ప్రయోజనం? ఎంతో సంపాదించుకుంటావు, ఎంతో భార్య పిల్లలు, బంధము, బంధుత్వాలు, ఆస్తులు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభువు లేకపోతే ఎంత అన్ని వ్యర్థమే. వ్యర్థం వ్యర్థం వ్యర్థం. సూర్యుని కింద ప్రయాస అంతా వ్యర్థమే. అది అన్యాయపు పనులు చూడకుండానట్లు చనిపోయిన వారు మేలని రాశాడు. అది మరణదినం. అమ్మా, నేను ముగిస్తా ఉన్నాను. నువ్వు ఏం చేసినా ఎవరి కోసం చేయాలా? ప్రభు మెప్పు కోసమే చేయాలి. మీరు మనుషులను సంతోషపెట్టువారైతే దేవునికి దాసులుగా ఉండలేరు, కాకపోతారు. మనుషుల మెప్పు కాదు, ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. కొరింథీ పత్రికలో రాశాడు. ఎవరు మెచ్చుకోవాలా? ప్రభు మెచ్చుకోవాడు యోగ్యుడు, యోగ్యుడు, యోగ్యుడు. ఈ నీతిమంతుని జోలికి పోవాకని ఎవరన్నారు? నీతి, మనం చదివిన యెషయా గ్రంథం అంతే. నీతిని అనుసరించు వారులారా, ఏ బండ నుండి తీయబడితే నీతిమంతుడైన యేసుక్రీస్తును బండ నుండి మనము తీయబడ్డాము. యేసుక్రీస్తు నీతిమంతుడు. ఆ నీతి లక్షణాలు మనలో ఉండాలనా వద్దా? ఏమ్మా, ఇంకా వేరేనేనా? ఆ ప్రేమ గుణ లక్షణాలు, ఆయన ప్రేమ స్వరూపి. మనం ఆయనను ప్రేమించితిమని కదా, ఆయనే మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుని మన కొరకు లోకానికి పంపిన సంగతి తెలియదా? యోహాను పత్రికలో రాశాడు కదమ్మా. ఎన్నిసార్లు విన్నాం. ఆలోచించు. ఎదుటి వారి మేలు కోరు, అప్పుడు దేవుడు నీ మేలు కోరుతాడు. ఎదుటి కీడు చేసినావనుకో, కీడుకు ప్రతి కీడు నీకు తప్పదు. దావీదుకి కీడుకు ప్రతి కీడు వచ్చిందా? నేను ఆ మాట చెప్పిన. దావీదు ఏమన్నాడు? నాతాను ప్రవక్త వచ్చి నిలబడ్డాడు. అయ్యా, ఇలా అనుకుందాం రంచేపు. దావీదు సేకరణనే, అయ్యా నేను ఒక కథ చెప్తాయా అన్నాడు. చెప్పు అన్నాడు. అయా, అనగనగా ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒకడున్నాడు. వానికి అల్లారు ముద్దుగా పెంచుకునే ఒక గొర్రె ఉంది. అదే ఊరిలో ఇంకొక ఆయన ఉన్నాడు. అనేక సంపద, 100 గొర్రెలు అనుకో, అనేక గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలు కలిగిన వాడు ఒక గరిగే కలిగిన వాని గొర్రెని ఎత్తుకపోయినాడు. ఏం చేయాలా అన్నాడు. ఆలోచించుకున్నాడు. చూసావా, వెంటనే ఆలోచించేమన్నాడు. 1కి 4 ఇచ్చేయి అన్నాడు. అన్నాడా లేదా? 1కి 4 ఇచ్చేయి, వాడు నిశ్చయముగా మరణించాలా అని ఎవరో సేకరణ ఆర్డర్ ఇచ్చినాడు.
ఆవిడేమన్నాడు తెలుసా? ఆ మనుష్యుడవు నీవే. కూర్చున్నవాడు ఏం చేశాడు? లేచి, ఏంటి నాతానా ఏమిటి అంటే, నువ్వు ఒకరోజు ఒక దినములో ఒక చెడు ఆలోచన చేసి ఆమెను తీసుకొచ్చిన సంగతి నువ్వు మర్చిపోయావేమో. ఆలోచించుకో. నువ్వు 1కి 4 అన్నావు, అన్నావా? ఇదిగో 4. తన పెద్ద కొడుకుని చంపేశాడు. తర్వాత అధోని చనిపోయాడు. గర్భంలో బెస్తబాగు పుట్టినోడు చచ్చిపోయాడు. ఏమ్మా, అభిషాలోము కళ్ళ ముందర చచ్చినారు. జ్ఞాపకం పెట్టుకో. 1కి 4 పాడైపోయాడు. తర్వాత పశ్చాత్తాపడ్డవాడు. ఇంకా నువ్వు యేసు ప్రభువును సరిగా నమ్మకపోతే పశ్చాత్తాపమే నిజమైన మారు మనస్సు, పశ్చాత్తాపమే నిజమైన క్షమాపణ. నువ్వు నీ భర్త దగ్గర ఒక్కసారి, అయ్యా పొరపాటైంది, ఒక్కసారి నువ్వు కన్నీళ్ళు విడిస్తే అయిపోయా, ఎంతైనా ఆయన క్షమించడానికి సహాయం చేస్తాడు. కాబట్టి ఏ బండ నుండి తీయబడితివో ఆ బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను పోలి నడుచుకుందాం కదా. మీరు చీకటిలో ఉంటుంది, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మిమ్మను రాజులైన యాజక వంశముగాను పరిశుద్ధ జనముగాను దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. ఎంత గొప్ప మాట! పరిశుద్ధ యాజకులు, రాజులైన యాజక వంశం, దేవుని సొత్తు, దేవుని బిడ్డలుగా చేశాడు. ఎందుకు దేవుని బిడ్డలుగా చేశాడు? దేవుడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారైన దేవుని కుమారుడు. అదే వరుసలో నిన్ను నన్ను దేవుని కుమారులుగా చేశాడు. ఎప్పుడు? తన్నెందరు అంగీకరించెదరో అనగా తన నామమందు విశ్వాసముంచు ప్రతి వానికి దేవుని పిల్లలయ్యే అధికారము అనుగ్రహించాడు. యోహాను సువార్త 1:12. అందుకే మనము దేవుని పిల్లలము. దేవుని పోలి నడుచుకోవాలి. కాకిని పోలి నడుచుకుంటుంది, కుక్కను పోలి నడుచుకుంటుంది. నిజమా కాదమ్మా? హంసను అన్ని పక్షుల్లాగా ఉండదు. హంసను పోలే నడుచుకుంటుంది. శ్రేష్టమైనది పావురమునకేనే పోలి నడుచుకుంటుంది. నేను దేవుని పోలి నడుచుకుందాం. మన జీవితంలో కొత్త అధ్యాయము ఆరంభం చేద్దాం. ఏమయ్యా? కొత్త అధ్యాయాన్ని ఆరంభించుదాం. ముగింపు ఎవరికి ఇవ్వాలా? ప్రభువుకి ఇద్దాం. నువ్వు ముగించడానికి ఇష్టపడాకు. ప్రభువా, నువ్వే నా జీవితం ముగింపు. నేను నీ సన్నిధికి వచ్చేటడికల్లా నిష్కాపట్యమైన మనసు కలిగి నీ సన్నిధిలో నేను గడపడానికి సహాయం చేయని అనుదినము మారు మనసు పొందాం. ఒక మాట యోహాను 1:1 ఎవరికి అనుకున్నావు ఆ మాట? మనం ఏంటంటే నమ్మనోళ్ళకి చెప్తాము. కాదు, నమ్మనోళ్ళ కాదు, అది కాదు. ఆడ భక్త కోటికని రాశాడు అక్కడ. నమ్మనోళ్ళ కాదు. మనము మన పాపములను ఒప్పుకొని ఎడలని మనము అని కలిపాడు అక్కడ. ఎవరు కలిపింది? ఎవరు రాసింది? అది యోహాను రాశాడు. పద్మాసులో నుండి అక్కడ తర్వాత ముందే రాశాడు. పద్మాసు కంటే జ్ఞాపకం చేసుకో. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక అని అంటూ ఏమన్నాడు అక్కడ? సమస్త దుర్నీతి నుండి కడిగి మనలను పవిత్రపరిచాడు. పాపములు క్షమించాడు. తర్వాత మనలో ఏమొచ్చింది? నీతిమంతుని అనుసరించక దుర్నీతిని అనుసరిస్తే ఒప్పుకోవాలంట. అమ్మా, ఒప్పుకుంటే నువ్వు క్షమించబడతావు. ఒప్పుకుంటే అతిక్రమములను ఒప్పుకొనివాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని వాడు ఏం పొందుతాడు? కనికరము పొందాలి. ఆలోచించు. నువ్వు కనికరం పొందడానికి ఇష్టపడితే నీ జీవితంలో ఈరోజు కొత్త అధ్యాయం ప్రారంభించి ఒప్పుకో. ప్రభువా, నా పిల్లల పట్ల, నా ఆత్మ పట్ల, నా భర్త పట్ల నేను నమ్మకంగా ఉంటా. ఇదిగో నేను ఆ శారమ్మను పోలి నడుచుకుంటా. శారా గురించి చెప్పారు. నేను నిన్ను పోలి నడుచుకుంటా అని ఒక తీర్మానం చేసుకో. అయ్యా, నువ్వు కూడా ఆలోచించు. ఇంతవరకు నీ భార్య అంటే ఎలా పడితే అలా చూసావా? ఆమె నీ భాగం. ఒక్కసారి ఆలోచించు. ఎన్నో ఆలోచించమంటున్నాడు. ఇప్పుడు ఇది ఆలోచించు. నీ కుటుంబాన్ని నువ్వు అకుల్లా పిసుకుల్లాల వల్లే నడపడానికి ఆలోచించు. వాళ్ళ జీవితం, ఇద్దరు పరిచర్యలో భాగస్తులే కదా, ఇద్దరు భాగస్తులే. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని
ప్రభు మనకు చేసిన మేలును మనం మర్చిపోకుండా ప్రభువును ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకో. ఈరోజు మన జీవితంలో గతించిన కాలము చాలు, ఇక మిగిలిన కాలం అని రాశాడు కదా. మిగిలిన కాలం ఏం చేయబోతున్నావు? ఆమోసు గ్రంథంలో చెడ్డ కాలం కూడా ఉంది. చాలా కాలాలు ఉన్నాయి కదా. నీ క్షేమ కాలం అని ఇర్మియా గ్రంథంలో రాశాడు. ఇర్మియా గ్రంథంలో నీ క్షేమ కాలం అని రాశాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కాబట్టి క్రీస్తునందు ప్రియ పరిశుద్ధులారా, నేను ముగిస్తున్నాను. నీ జీవితము, నీ ముగింపు నువ్వు ఆలోచన చేస్తే నీ జీవితం అంతా మారిపోతుంది. సంతోష ఆనందాలు నీ ఇంటిలో ఉంటాయి. అలా ఉండాలని ప్రభు మనకు సహాయం చేయాలని మనం కోరుకుందాం. దేవుడి సంగతులన్నిటినీ మనందరి కొరకు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమె. నువ్వేమన్నా చెప్తావా? ప్రార్థన చేసుకుందాం. ఒకసారి తల ఉంచమ్మా, తల ఉంచు, మోకరించు. మోకాలు అమ్మా, తల వంచు. ఒకసారి అడుగమ్మా, జీవితంలో ఒక్కసారి అడుగు. ఇంకా నీలో ఏముందో అడుగు. అసూయ ఉందా? భేదం ఉందా? ద్వేషం ఉందా? ఏదున్నా ఈ క్షణం అడుగు. 2026వ సంవత్సరంలో నీ జీవితం ఒక ప్రశాంత వాతావరణంలో, నీ జీవితము చీమలకు కదా ఆహారము సమృద్ధిగా ఉన్నట్టు, మిడతలు కదా మంచి క్రమంలో ఉన్నట్టు ఉండడానికి ప్రభువుని అడుగు. అయ్యా, ఈ గడిచిన సంవత్సరం 25 వరకు ఎలా ఉన్నానో నీకు తెలుసు. ఈ దినము నన్ను చక్క చేశావు. క్రీస్తు అనే బండ మీద నన్ను చెక్కినావు. నేను అలా ఉండడానికి సహాయం చేయండి. బుద్ధిగల కన్యకల్లాగా, జ్ఞానవంతురాలులాగా నేను ఉండడానికి నాకు నువ్వు సహాయం చేయని ప్రభువుని అడుగు. తప్పక ఆయన అడిగితే ఇస్తాడు. ఎవరిని త్రోసివేయువాడు కాదు కనుక ఆయనను అడుగు. ప్రార్థన. అత్యంత ప్రేమ నమ్మకమైన తండ్రి, కృపా కనికరములు గల దేవా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా సహోదరుడు నాగేంద్ర గారు శ్రేష్టమైన సందేశాన్ని నైనా అందించడానికి సహాయం చేశావు. భవిష్యత్తు తరాలకు ప్రభువ ఇంకా సత్యమును బోధిస్తూ అనేకుల్ని వైపు మరలించుటకు తను, తన భార్య, కుటుంబం కూడా అలాంటి పని చేయడానికి ఆలోచించున్నట్లు సహాయం చేయండి. నైనా మీరు బలపరచండి. ఇంకా భారం కలిగి ఎంతో ఖర్చుబడి చేశాడు ఈ స్థలాన్ని ప్రభువ మందిరముగా మార్చడానికి లక్షలాది రూపాయలు ఖర్చుబడి చేసిన మీ దాసుడు నీలయ్య అంకుల్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అమ్మగారిని కూడా మీరు ఎరుగుదురు తండ్రి. మీరే సహాయం చేయండి. వేయ ప్రయాసాలు పడుతూ సంఘక్షేమం కొరకు తను పడుతున్న ప్రయాసను మీరు ఎరిగిన వారు దయచూపండి. ఈ సంఘములోనైనా ఇక్కడున్న వారిలో విద్యలో ఉన్నవారు ఉండవచ్చు, ఉద్యోగ బాధ్యతలు కలిగిన వారు ఉండవచ్చు. కానీ వారి పై అధికారుల పట్ల ఎలా ఉండాలో వారు ఆలోచించుటకు సహాయం చేయండి. భార్యాభర్తలు ఎలా ఉండాలో మీరు వాక్యములో రాశారు. అలాగూ సహాయం చేయండి తండ్రి. ఇంకా కఠినమైన మనసు ఉంటే ఈ దినము నాయన ఒప్పుకొని విడిచిపెట్టినట్లు సహాయం చేయండి. దేవా, స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. మరి నాయన ఆటో ఫీల్డ్లో ఉన్న నీ బిడ్డలు ఉన్నారు. వారిని వారి ప్రయాణాలలో, వారి చిన్న ఉద్యోగ ఫీల్డ్లో మీరు సహాయం చేయండి. వృద్ధాప్యములో ఉన్న తల్లులు ఉన్నారు తండ్రి, వారిని కనికరించండి ప్రభువా. ముదిమిలో నేను నిన్ను ఎత్తుకుంటాను అన్నావు, నా అరచేతులతో చెక్కుకుంటాను అన్నావు. అరచేతిలో చెక్కుకున్న దేవా, ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. కోడన్లైన వారు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దలు అత్తగారిని, మామగారిని తన తల్లిదండ్రుల వలె చూడడానికి సహాయం చేయండి. నాయన, ఏది విత్తుతావో ఆ పంటనే కోసుకుంటావన్నావు. ఇక్కడ అత్తమామలను బాగా చూసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులను ఆ ఇంటికి వచ్చే కోడలు అదే చూస్తుందని లేఖనం చెప్పబడింది. కనుకరించమని ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లలు దేవా, మీ దయ ఎందును, పెద్దల దయ ఎందును, బుద్ధి ఎందును, జ్ఞానమందును, ఆరోగ్యమందును వారు వర్ధిల్లునట్లు మీరు సహాయం చేయండి. నాగేంద్ర ప్రసాద్ గారి కుమార్తె చక్కగా పాడగలుగుతుందని వింటున్నాం. అవును తండ్రి, అదే సమయంలో మారు మనసు ఆలోచనలు కూడా ప్రభువ బిడ్డలో మీరు వారు కలిగించినట్లు సహాయము చేయండి. నైనా మీరే ఆదరించమని ప్రార్థిస్తుంటున్నాం. నీలయ్య అంకుల్ గారి కుమారులను, కోడన్లను
సహోదరి జోష్నక్కను జ్ఞాపకం చేసుకోండి. సంజీవ్ విషయంలో, సంపత్ విషయంలో, విజయన్నల విషయంలో, వారి ఫ్యామిలీ అంతటిలో కూడా మీరు సహాయం చేయండి. వచ్చిన వారందరూ నాయన ఇదిగో అన్నలు ప్రభువ కొంత పరిచర్య చేయడానికి ఆటో తీసి వారు కష్టపడతా ఉన్నారు, సహాయం చేయండి. శేఖరన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎంతో బాధ్యత కలిగి ఈ సంఘం పట్ల ఆయన ఎంతో మరి ఆలోచన కలిగి ఉన్నాడు. మీరు మరింతగా బలపరచండి. ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా వచ్చిన ప్రతి వారిని కూడా మరి నాయన ఆకుమల నుంచి, కాశీపురం నుంచి బిడ్డలను క్షేమంగా తీసుకొస్తున్నాం. మరి వచ్చిన వారు తండ్రి వాక్యానికి ఆయన సమయం ఇస్తూ వాక్యానుసారముగా ముందుకు సాగుటకు సహాయము చేయమని అల్పుడనైనా నన్నును కూడా జ్ఞాపకం చేసుకొని కృప చూపమని, దయ పాలించమని, అన్ని విధాలుగా మీరు మహిమను పొందుమని మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రము సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి.